సో హాయ్ ఎవ్రీవన్, నేను మీ ఆర్ఎన్. మీరు చూస్తున్నారు తెలుగు ట్రేడర్ ఆర్ఎన్ యూట్యూబ్ ఛానల్. సో ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. సో దట్ నేను వీడియోస్లో మీకు వెంటనే అయితే నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీరు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, మీకోసం మంచి కంటెంట్ వీడియోస్ ఎప్పుడు తెస్తూ ఉంటాను. ఓకేనా, మనం 50K సబ్స్క్రైబర్స్ చాలా దగ్గరలో ఉన్నాం. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే అయిపోద్ది. ఓకే, సో 41K అయితే అయిపోయాం. 50Kకి ఇంకా 9K బ్యాలెన్స్ ఉంది. మీరు ఇయర్ ఎండ్ లోపల, మనం ఈ మార్చ్, ఏప్రిల్, మే, జూన్ కదా, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అట్లీస్ట్ సెప్టెంబర్ కల్లా 50K అయిపోవాలని నేను అనుకుంటున్నా. అండ్ నెక్స్ట్ FIDA డేటాలోకి వస్తే నేను ఇంకా ఎర్లీగా వీడియో రికార్డ్ చేస్తాను కాబట్టి ఇంకా డేటా లోడ్ అవ్వలేదు. సో ప్రజెంట్ మీ డేటా చూస్తే నిన్నటిదే 760 CR సెల్లింగ్, ఇప్పుడు 4th. ఇంకా ఈరోజు డేటా లోడ్ అవ్వలేదు. సో ఈరోజు డేటా లోడ్ అయ్యాక మీకు తెలుస్తుంది మార్కెట్ ఏంటని. బట్ ఈరోజు మార్కెట్ కండిషన్ కూడా చాలా డిఫరెంట్గా ఉండేది, అది కూడా మాట్లాడదాం. నెక్స్ట్ ఏమైనా హాలిడేస్ ఉన్నాయా, న్యూస్లు ఉన్నాయంటే, ఏదైతే FMC మీటింగ్ ఉందో ఇది జూలై 9th, ఇది కొద్దిగా ఇంపార్టెంట్. అంటే రేపు 8th, ఎల్లుండి 9th, వెడ్నెస్డే ఇది. సో ఇది ఎప్పుడు, బట్ వెడ్నెస్డే ఎన్ని గంటలకి, రాత్ర. అంటే మనకి అయితే 9వ తారీఖు వెడ్నెస్డే, మనకి ఆ రోజు ఇంపాక్ట్ పడవచ్చు. ఆరు 10వ తారీఖుకి మనకి ఎక్స్పైరీ రోజు కూడా ఇంపాక్ట్ పడవచ్చు. సో ఈ న్యూస్ ఏ రోజు ఉంది, వెడ్నెస్డే ఉంది. ఓకే, మనకి థర్స్డే కూడా ఇంపాక్ట్ పడవచ్చు, ఆర్ వెడ్నెస్డే కూడా ఇంపాక్ట్ పడవచ్చు. బట్ వెడ్నెస్డే నైట్ కాబట్టి మోస్ట్లీ ఇంకా ముందు రోజు కూడా పొజిషన్స్ క్రియేట్ చేసి పెట్టుకుంటారు. సో FMC, బట్ దీన్ని మార్కెట్ రియాక్ట్ అవుతుంది అంటే అది మార్కెట్ ప్రూవ్ చేయాలి. ఎందుకంటే ఇలా చాలాసార్లు మనం ఇంపార్టెంట్ న్యూస్ అనుకుంటాం, బట్ ఏం చేస్తుంది మార్కెట్, కనీసం దాన్ని వాల్యూ కూడా ఇవ్వదు, రెస్పెక్ట్ కూడా ఇవ్వదు. ఎందుకు ఇవ్వదు అంటే తెలుసు, నార్మల్గా ఓవర్గా ఎక్స్పెక్టేషన్స్ తగ్గట్టు కాకుండా ఇంకా ఓవర్గా వస్తే అక్కడ మనం చూడాలి. FMC మినిమం ఈ మీటింగ్ చాలా ఇంపార్టెంట్. ఇది దీన్ని బట్టి మార్కెట్ కొద్దిగా ఫ్లక్చువేట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఇది మనకి రేపు అండ్ ఎల్లుండు 2 రోజులు కొద్దిగా ఇంపార్టెంట్. ఈ 2 రోజులు మనం చూద్దాం. ఓకేనా, మిగతా ఏమైనా ఇంపార్టెంట్ న్యూస్లు ఉన్నాయంటే అంత పెద్దవి లేదండి. మిగతా ఎక్కడ అంత పెద్ద ఇంపార్టెంట్ న్యూస్లు ఏం లేవు. మీరు అనుకోవచ్చు మిడ్ అంటే మీడియమే. ఇది నార్మల్ హై న్యూస్లకే ఇంపాక్ట్ అవుతుంది మార్కెట్, ఇలా మీడియం న్యూస్లకి ఏం ఇంపాక్ట్ అవుద్ది. సో అది చూద్దాం మార్కెట్ డిసిజన్ బట్టి. ఓకే, దీన్ని పక్కన పెడదాం. అండ్ నెక్స్ట్ మీరు నిఫ్టీ 50 అండ్ దాని ఫ్యూచర్ OA కూడా చూస్తే, సో నిఫ్టీ 50 ఓవరాల్గా ఈరోజు ఏం చేసింది, కాల్స్ చేంజింగ్ OA బోత్ ఆర్ ఈక్వల్. చూడండి ఎంత గజిబిజిగా ఉందో ఈరోజు మార్కెట్. మార్నింగ్ నుంచి చూడండి, కంప్లీట్ పుట్టు వచ్చిందా, కాలు పెరిగారు, పుట్టు పెరిగారు, కాలు పుట్టు ఫైటే, ఒకటే ఫైట్ అయ్యింది. దానివల్ల ప్రైస్ చూడండి, ప్రైస్ జిగ్జాగ్ చేసుకుంటే ప్రైస్ ఉండిపోయింది. సో ఈరోజు మొత్తం మంచి వాలటిలిటీ కమ్ సైడ్ వేస్ మార్కెట్ ఈరోజు. అంటే ఒక రేంజ్లో వాలటైల్ అవుతూ సైడ్ వేస్ ఉంది. అండ్ టోటల్ వేలో కూడా కొద్ది కాల్ సైడ్ ఎక్కువ ఉంది, కానీ ఇది బోత్ ఆర్ ఈక్వల్ అని చెప్తాను నేను నిఫ్టీలో కూడా. అండ్ కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ కూడా చూడండి చేంజింగ్ పోయే. బ్యాంక్ నిఫ్టీలో హ్యూజ్ కాల్ సైడ్ డిఫరెన్స్ ఉంది, పుట్ సైడ్ చాలా తక్కువ, కాల్ సైడ్ ఎక్కువ ఉంది. టోటల్ అయ్యి బోత్ ఆర్ ఈక్వల్. టోటల్లో ఎప్పుడు ఈక్వల్ ఉంటే మీకు తెలుసు కదా బ్యాంక్ నిఫ్టీ ఏమవుతుందో. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఫ్యూచర్లో వెళ్దాం. నిఫ్టీ 50 ఫ్యూచర్ లాస్ట్ 60 minutesలో ఏం చేసిందో చూడండి. ఫ్యూచర్ లాస్ట్ 60 minutesలో ఈరోజు స్పెషల్గా షార్ట్ బిల్డప్, లాంగ్ బిల్డప్, షార్ట్ కవరింగ్, లాంగ్ అన్వైండింగ్. ఎక్కడైనా బిగ్ ప్లేయర్ ఉన్నాడంటే మార్నింగ్ షార్ట్ బిల్డప్ కొద్దిగా బిగ్ ప్లేయర్ వచ్చాడు, బిగ్ ఓపెన్ ఇంట్రెస్ట్, మరీ అంత బిగ్ కాదు. అంటే వీటి మీద కంపేర్ చేస్తే ఇది కొద్దిగా పెద్దదే. ఓకే, మార్నింగ్ కొద్దిగా పెద్ద ఓపెన్ ఇంట్రెస్ట్ వచ్చింది. తర్వాత అంతా చిన్నపిల్లల ఆటే, పెద్దగా ఏమీ లేదు ఇక్కడ మార్కెట్లో ఈరోజు. ఓకే, సో మార్నింగ్ ఏదో చిన్న షార్ట్ బిల్డప్ అంటే మార్కెట్ కొద్దిగా కింద పడేయాలని చేశారు, కానీ మిగతాదంతా పెద్దగా అసలు ఏం లేదు ఈరోజు. అండ్ నెక్స్ట్ ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ కూడా చూస్తే, బ్యాంక్ నిఫ్టీ అయితే మరీ దారుణం. చిన్నపిల్లల ఆట కన్నా చిన్నపిల్లల ఆట ఇది. షార్ట్ బిల్డప్, లాంగ్ బిల్డప్, షార్ట్ కవరింగ్, లాంగ్ అన్వైండింగ్, అంటే అన్నీ జరిగాయి. షార్ట్ బిల్డప్ జరిగింది, లాంగ్ బిల్డప్ జరిగింది, మళ్ళీ షార్ట్ బిల్డప్, మళ్ళీ లాంగ్ బిల్డప్, షార్ట్ కవరింగ్, లాంగ్ అన్వైండింగ్. అంటే బై పొజిషన్స్ ఎగ్జిట్ అయ్యారు, సెల్ పొజిషన్స్ క్రియేట్ చేశారు, సెల్ పొజిషన్స్ ఎగ్జిట్ అయ్యారు. ఇట్లా ఇవన్నీ ఎవరు చేస్తారు, అన్నీ ఉన్నాయనుకో దాని అర్థం ఏంటి తెలుసా, ఇక్కడ రిటైల్ ట్రేడర్ పార్టిసిపేషన్ ఎక్కువ ఉందని ఈరోజు. ఎప్పుడైనా బిగ్ ప్లేయర్ మీకు చాలాసార్లు చూపించా, ట్రెండింగ్ మార్కెట్ ఉంటే లాంగ్ బిల్డప్, లాంగ్ ఉంటుంది. ఎందుకు తెలుసా, బిగ్ ప్లేయర్ కంటిన్యూగా పొజిషన్స్ యాడ్ చేస్తూనే ఉంటాడు, అది ట్రెండింగ్ మార్కెట్. బిగ్ ప్లేయర్ మోస్ట్లీగా పెద్ద ఇంట్రెస్ట్ చూపించలేదు, రిటైల్ ట్రేడర్ ట్రేడ్ చేశారు అనుకో, ఇగో ఇట్లా షార్ట్ బిల్డప్ అంటే సెల్ చేస్తారు కొంతమంది బై చేస్తారు, మళ్ళీ కొంతమంది సెల్ చేస్తారు, కొంతమంది బై చేస్తారు, మళ్ళీ సెల్ పొజిషన్స్ ఎగ్జిట్ అవుతారు, మళ్ళీ బై పొజిషన్స్ ఎగ్జిట్ అవుతారు. అన్ని స్మాల్ ఓపెన్ ఇంట్రెస్ట్లు ఉంటాయి. అక్కడ ఏంటి, రిటైల్ ట్రేడర్ పార్టిసిపేషన్ అనమాట ఇదంతా. అంటే వాళ్ళే ఆడుకుంటున్నారు ఇక్కడ, ఇంకేం లేదు. ఓకే, నెక్స్ట్ తీసేద్దాం. అండ్ ఈరోజు ఆల్గో ఏమో 2967 రూపీస్ లాస్ ఈరోజు, బికాజ్ మార్కెట్ సైడ్ వేస్లో ఉంది. హెవీ స్టాప్ లెస్లు ఎక్కువ తిన్నది. ఓకే, నెక్స్ట్ మార్కెట్లోకి వెళ్ళిపోదాం. సో ఈరోజు మార్కెట్కి నిఫ్టీ 50 అండ్ సెన్సెక్స్ రెండు చూద్దాం. నిఫ్టీ 50 చూడండి, మార్నింగ్ ఏమైంది, ఫస్ట్ క్యాండిల్ చూడండి, ఓపెన్ అవడం ఒక మంచి అంటే డోజీ క్యాండిల్ లాగా, అంటే ఎటువైపు డైరెక్షన్
ఎటువైపు వెళ్ళాలో తెలియకపోతే ఇలాంటి క్యాండిల్స్ వస్తాయి. దీన్ని డోజీ అంటారు. అంటే నార్మల్గా అయితే ఇగో డోజీ ఇలా ఉంటుంది, ఇట్లా ఉంటుంది దీని డోజీ. సేమ్ డోజీలో బోల్డ్ రకాలు ఉంటాయి. ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది, నెక్స్ట్ ఇలా ఫ్లాట్ ఉంటుంది, చిన్న క్యాండిల్ ఉంటుంది, చాలా చిన్నది, ఇలా ఇలా బోల్డ్ రకాలు ఉంటాయి. ఓకే, సో పాయింట్ ఇక్కడ అదే జరుగుతుంది. సేమ్ అదే డోజీలో మార్నింగ్ మార్కెట్ ఇక్కడ పైకి వెళ్ళింది, ఇక్కడ స్టాప్ లాస్ అన్నది కిందకి వచ్చిందంటే ఆల్గోలు చెప్తున్నాం. ఇదే రేంజ్లో మార్కెట్ ఈరోజు మొత్తం టైం పాస్ చేసింది. అస్సలు చాలా వరస్ట్ అంటే చాలా వరస్ట్గా బిహేవ్ చేసింది ఈరోజు. ఓకే, పాయింట్ ఏంటి, మనం రేపు ఎలా ప్లాన్ చేయొచ్చు, ఎలా ట్రేడ్ చేయొచ్చు అంటే లెవెల్స్ ఏమి తీయట్లేదు, యాజ్ ఇట్ ఈస్ అవే లెవెల్స్ ఉంచుతున్నా. బట్ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా మార్కెట్ ఎంత నేరో రేంజ్ అయితే అంటే ఎంత అంటే ఇటు కాకుండా, ఇప్పుడు చూడండి మార్నింగ్ ఫస్ట్ క్యాండిల్ ఇలా వచ్చింది కదా, ఇదైతే 15 minutes టైం ఫ్రేమ్, ఫస్ట్ క్యాండిల్ ఇలా వచ్చింది కదా, ఫస్ట్ క్యాండిల్ అంటే దాని అర్థం ఎటువైపు వెళ్ళాలో తెలియదు డైరెక్షన్. ఎప్పుడైనా ఇలాంటి డైరెక్షన్ తెలియని రోజు మార్కెట్ ఒక రేంజ్లో ఉండిపోతే నెక్స్ట్ వచ్చే రోజు ట్రెండింగ్ మార్కెట్లో అవుతాయి. అంటే ఎటు ఒకటి వెళ్తుంది మార్కెట్, ఎవరో ఒకరు డామినేట్ చేస్తారు. సో అది మీరు గుర్తుపెట్టుకోండి, ఎంత నేరో రేంజ్ అయితే అంత పెద్ద బ్లాస్ట్ వస్తుంది, డౌన్ కానీ అప్ సైడ్ కానీ. ఓకే, సో పాయింట్ చాలా సింపుల్, మనం లెవెల్స్ ఏం మార్చట్లేదు, యాజ్ ఇట్ ఈస్ అవే లెవెల్స్. ఏది 25,480. ఓకే, ఇది ఒక జోన్, దీని పైకి వెళ్తే మీరు మంచిగా అప్ సైడ్ ప్లాన్ చేయొచ్చు. బట్ దీనిపైన మనకి ఒక 30 minutes క్యాండిల్ క్లోజింగ్ రావాలి, అప్పుడే అప్ సైడ్ చాలా క్లియర్. ఎందుకంటే ఈరోజు బాగా రెసిస్టెన్స్ తీసుకుంది కాబట్టి 25,480 మీద 30 minutes క్యాండిల్ క్లోజింగ్ రావాలి. లేదు 25,570, 25,560, 570, 25,570 దీనిపైన కూడా మనకు ఒక 1 hour క్లోజింగ్ వచ్చిందంటే మరీ మంచిది. ఇది మరీ అప్ సైడ్ ప్లాన్ చేయొచ్చు, ఫుల్ ఫ్లెడ్జ్డ్ అప్ సైడ్ ప్లాన్ చేయొచ్చు. ఓకే, ఇది ఫుల్ ఫ్లెడ్జ్డ్ అప్ సైడ్ ప్లాన్ చేయొచ్చు. ఇక్కడ 30 minutes క్యాండిల్ క్లోజింగ్ ఇక్కడ కూడా ఒక అప్ సైడ్ ప్లాన్ చేయొచ్చు. బట్ ఒకవేళ మనం డౌన్ సైడ్ ప్లాన్ చేయాలంటే మాత్రం 25,380 దీని కింద మనకు ఒక 30 minutes క్యాండిల్ రావాలి అంతే. దీని కింద వస్తే మనం ఇక్కడ డౌన్, అండ్ 25,320 కింద కూడా డౌనే. ఈ రెండింటి కింద మనం డౌన్ సైడ్ ఈజీగా ప్లాన్ చేయొచ్చు. బట్ ఒకవేళ మార్కెట్ ఇదే ఈరోజు జోన్లో ఉన్నట్టు రేపు కూడా ఇదే జోన్లో ఉంటే ఏం చేయాలి? ఏం చేయొద్దు. ఈరోజు ఏమైనా ట్రేడ్ వచ్చిందా? ఈరోజు ఏ ట్రేడ్ ఇవ్వలేదు, మార్కెట్ అసలు అవ్వలేదు. సో రేపు కూడా ఇదే జోన్లో ఉందనుకో ఏం ప్లాన్ చేయొద్దు. బట్ జోన్ బ్రేక్అవుట్ అయితే ఇటువైపు 30 minutes క్యాండిల్ క్లోజ్ ఇచ్చినా, డౌన్ సైడ్ 30 minutes క్యాండిల్ క్లోజ్ ఇచ్చినా అయితే ఇక్కడ అప్ సైడ్ ప్లాన్ చేయొచ్చు, ఇక్కడ డౌన్ సైడ్ ప్లాన్ చేయొచ్చు. బట్ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, రేపు ఏమైనా ఫస్ట్ క్యాండిల్ ఇట్లా 15 minutesలో కానీ బ్రేక్ అయిపోయింది అనుకో ఎంట్రీ తీసేసుకోవద్దు. నేను అందుకే చెప్తున్నా, 15 minutesలో ఏదైనా క్యాండిల్ ఇట్లా హై కానీ లో కానీ బ్రేక్ అయితే ఎంట్రీ తీసుకోవద్దు. పైన 30 minutes క్యాండిల్ క్లోజింగ్ రానివ్వండి ప్రాపర్గా, అప్పుడు మీరు ప్రాపర్ ఎంట్రీస్ ప్లాన్ చేయొచ్చు. ఓకే, ఇది నిఫ్టీ 50. కమింగ్ టు సెన్సెక్స్కి వెళ్ళిపోదాం. ఇప్పుడు సెన్సెక్స్కి వచ్చేసరికి సెన్సెక్స్ కూడా ఇంచుమించు సేమే, నేను ఏం మార్చట్లేదు లెవెల్స్, ఎందుకంటే బోత్ ఆర్ సేమ్ లెవెల్స్. మార్కెట్ సేమ్ ఒకేలా రెస్పెక్ట్ అవుతూ ఒకేలా ఉంటుంది. సో ఇక్కడ మనకేం పెద్ద తేడా లేదు. ఇక్కడ చూస్తే 83,500 సేమ్ మదర్ అండ్ డాటర్ ఇది, అండ్ కిందేమో 83,300. ఓకే, దీని కింద మనకి ఏం కావాలి? 30 minutes క్యాండిల్ క్లోజ్. సో వీ విల్ ప్లాన్ డౌన్ సైడ్. దాని కింద కూడా ప్లాన్, అండ్ 83,000 కింద కూడా డౌన్ సైడ్. ఓకే, విల్ ప్లాన్ డౌన్ సైడ్, ఇక్కడ డౌన్ సైడ్, ఇక్కడ డౌన్ సైడ్. అప్ సైడ్కి ప్లాన్ చేయాలంటే 83,500 పైన మనకు ఒక 30 minutes క్యాండిల్ క్లోజింగ్ వస్తే అప్ సైడ్. ఓకే, దీనిపైన అప్ సైడ్, దీనిపైన కూడా 83,800 పైన కూడా 1 hour క్యాండిల్ క్లోజింగ్ వస్తే దెన్ విల్ ప్లాన్ కంప్లీట్ అప్ సైడ్. ఇక్కడ దీనిపైన 83,800 పైన విల్ ప్లాన్ అప్ సైడ్. సో ఇక్కడ చూడండి సేమ్ నిఫ్టీ అలాగే ఇది కూడా అంతే. దీనిపైన 30 minutes క్యాండిల్ క్లోజ్ వస్తే అప్ సైడ్, దీని కింద 30 minutes క్యాండిల్ క్లోజ్ వస్తే డౌన్ సైడ్. లాక్డ్ ఉందంటే ఏం చేయాలి? లాక్డ్ ఉంటే ఏం చేయొద్దు. అసలు మార్కెట్ ఈరోజు ఎలా బిహేవ్ చేసిందో రేపు కూడా అలానే ఉంటుంది. సో ఈ లాక్డ్ ఉంటే నువ్వు నో ట్రేడ్, నథింగ్, వదిలే. బట్ ఎటో కట్టు మూమెంటం ఇస్తుంది కదా అది. ఒకవేళ మీరు అన్నట్టు ఇలా ఫ్లాట్ ఓపెన్ అవ్వకుండా సిగ్నిఫికెంట్ గ్యాప్ అప్లో, ఈవెన్ నిఫ్టీలో అయినా సెన్సెక్స్లో అయినా సిగ్నిఫికెంట్ గ్యాప్ ఇక్కడెక్కడో ఓపెన్ అయిపోయి, మార్కెట్ ఇక్కడ ఉంది ప్రజెంట్, ఇక్కడ ఉంది, ఇక్కడెక్కడో ఓపెన్ అయిపోయి, ఇక్కడెక్కడో ఓపెన్ అయిపోయి, లేకపోతే ఇంకా పైన ఎక్కడో ఓపెన్ అయిపోయి, బిగ్ సడన్గా న్యూస్ వల్ల దేనివల్ల అట్లా ఓపెన్ అయిపోతే మాత్రం నేను చాలాసార్లు చెప్పాను, మార్కెట్ ప్రీవియస్ డే అన్ని లెవెల్స్ బ్రేక్ అయ్యి ఎక్కడో ఓపెన్ అవుతుంది కాబట్టి అక్కడ ప్రైస్ యాక్షన్ మూమెంటం కావాలి. అంటే హైయర్ హై కానీ లోవర్ లో కానీ ప్రైస్ యాక్షన్ చేస్తే తప్ప మనం అక్కడ ఏమి ట్రేడ్ చేయలేం. ఓకే, బట్ ఫ్లాట్ ఓపెన్ అయినా స్మాల్ గ్యాప్ డౌన్ ఇదే జోన్లో ఓపెన్ అయితే మనం ట్రేడింగ్ ప్లాన్ ఉంది. మనం ఎలా ప్లాన్ చేసుకుంటున్నామో అలాంటి ప్లాన్ మనం ట్రేడింగ్ వ్యూలో పెట్టుకున్నాం కాబట్టి సేమ్ ప్లాన్ మనం ఇంప్లిమెంట్ చేసేస్తాం. ఓకే, అది. సో నెక్స్ట్ ఇంకా మన టెలిగ్రామ్లోకి వెళ్దాం. టెలిగ్రామ్ ఈరోజు ఇది మన ఫ్రీ ఛానల్, టీటీఏ ఛానల్, ఎవరైనా జాయిన్ అయితే జాయిన్ అవ్వండి అంతే. అండ్ నెక్స్ట్ అంతే, ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ మీ అందరికీ వెళ్ళిపోయే ముందు కూడా ఒక మాట చెప్తాను. తొందరలో లైక్ ఇది జూన్ కదా, జూలై, ఆగస్ట్ మంత్ కన్ఫామ్గా ఆగస్ట్ మిడ్ నుంచి ఆగస్ట్లో
ఆగస్ట్ నుంచి 3 months మన లైవ్ ట్రేడింగ్ బ్యాచ్ మొదలవుతుంది. ఫస్ట్ టైం నేను బ్యాచెస్ వైజ్ తీసుకెళ్తాను. సో నెక్స్ట్ ఆగస్ట్లో నేను మీకు డీటెయిల్స్ ఇస్తాను. 3 months సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ 3 months లైవ్, కంప్లీట్ 1 month లైవ్ ట్రేడింగ్, కంప్లీట్ 1 month లైవ్ అవుతుంది. 2 months లెర్నింగ్ అవుతుంది. లెర్నింగ్ కూడా లైవ్ మార్కెట్లోనే అవుతుంది. అంటే డైలీ క్లాసెస్ మార్నింగ్ 5 మార్నింగ్ మీ కన్వీనియంట్ బట్టి, స్టూడెంట్స్ ఎక్కువ ఏ టైం ప్రిఫర్ చేస్తారో ఆ కన్వీనియంట్ బట్టి లెర్నింగ్ అవుతుంది. 2 months, 1 month కంప్లీట్ లైవ్ ట్రేడ్ అవుతుంది. సేమ్ మనం ఏ స్ట్రాటజీస్ చెప్పుకున్నాం అదే. ఓకే, సో అది నేను ఆగస్ట్ నుంచి జూన్, జూలై, ఇప్పుడు జూలై కదా, ఆగస్ట్ మిడ్ నుంచి నేను మీకు డీటెయిల్స్ పెడతాను. వెయిట్ చేయండి. ఎవరైతే బ్యాచెస్ వైజ్గా నిజంగా జాయిన్ అవ్వాలో, ప్రైస్ చాలా అంటే చాలా 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 తక్కువ, రీజనబుల్ పెడతా. ఏ టాపిక్స్ కవర్ చేస్తానో కూడా అది నేను అప్పుడే చెప్తాను. అక్కడ మీరు చూద్దరు కానీ, ఓకేనా? సో అప్పుడే కలిగే వీడియోస్ చూస్తుంటే ఎంజాయ్ చేస్తుండే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ. బై బై, లవ్ యూ ఆల్, టేక్ కేర్.